కుంభరాశి వారికి ఉగాది రాశి ఫలితాలు. ఈ వీడియోలో మనం ఆరోగ్యం గురించి మీకు తెలియజేస్తాను. ఈ ఒక వీడియో మాత్రం మీకు ఆరోగ్యం గురించి మాత్రమే ఉంటుంది. ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆరోగ్యపరంగా మనం తీసుకున్నట్లయితే 2025 పోయిన సంవత్సరము, 2026 ఈ సంవత్సరము కూడా మీకు పూర్తిగా ఆరోగ్యపరంగా ఎక్కడైతే మీకు కొద్దిగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి అనేది మీకు తెలియజేస్తాను. దాని అన్నిటి మీరు ముందుగానే మీరు హాస్పిటల్ వెళ్ళి చూపించుకోవడము, కొద్దిగా మందులు కొద్దిగా వాడడము, ఫ్రీ ఎక్సర్సైజ్ లాంటివి చేసుకోవడం మీకు చాలా వరకు కూడా మంచిది. ప్రధానంగా ఇక్కడ చేసేదంటే మనకి మోకాల భాగం నుంచి, అంటే ఇక్కడ మనకి మోకాల భాగం నుంచి మనకి పిక్కల భాగము పాదాలకి విపరీతంగా మీకు పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మీకు మోకాల భాగం నుంచి ఈ పిక్కల భాగం అంటాం, అంటే వెరికోసస్ సమస్య అంటారు. అక్కడ వాపు రావడము, పెయిన్ రావడము, అంటే నరాల టెన్షన్ పూర్తిగా బిగించుకోవడము, పట్టినట్టుగా ఉండడము, ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. అదేవిధంగా పాదాలకు సంబంధించిన అంటే మన పాదాలకు సంబంధించిన కొద్దిగా మంటలు, సమస్యలు, అంటే చిన్నప్పటి గాయాలు ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. చాలా వీక్గా ఉండడం మనం చూడవచ్చు. దానికి కారణం ఇక్కడ రాహు యొక్క ప్రభావం వల్ల, మీ యొక్క రాశి రాహు యొక్క ప్రభావం వల్ల నడుము భాగం మనం వెన్నుపూస అంటాం కింద వస్తుంది అనమాట. అంటే మనకి మూలాధార చక్రం కింద ఉంటుంది, నడుము దగ్గర ఉంటుంది. ఈ మూలాధార చక్రం దగ్గర కొద్ది యాక్టివేషన్ చాలా వీక్గా ఉండే దానివల్ల మీకు నడుము కాడించే మీకు పాదాల వరకు కూడా బాగా వీక్ చేసి, దానివల్ల మీకు వెరికోసస్ సమస్యలు, అదేవిధంగా పిక్కల భాగాలు మీకు అంటే మోకాల కింద పిక్కల భాగాలు కుదిరినట్టుగా మీకు బ్యాక్ సైడ్లో కొద్దిగా పట్టినట్టుగా ఉండడము, నొప్పి రావడము, పాదాల సమస్యలు కూడా ఎక్కువ మనకి తెలుస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ నడుము భాగం నుంచి మనకి పెయిన్స్ మనకి ఎక్కువ చూపిస్తూ ఉంది. పాదాల వరకు కూడా మనకి ఎక్కువగా సమస్యగా మనకి ఎక్కువ చూపిస్తూ ఉంది. అదేవిధంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, అంటే ఇక్కడ ఉబ్బసం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటాము. కొందరికి కడుపులో మంట, కడుపులో సమస్యలు ఇవన్నీ కూడా రావడం చూపిస్తూ ఉంది. అంటే ఇక్కడ మనకి నడుము కాడించి మనకు కొద్దిగా పాదాలకు కొద్దిగా ఇబ్బంది ఉంది. దీనిలో ప్రధానంగా మనకి పిక్కల భాగము, పాదాలకు కొద్దిగా ఎక్కువ ఇబ్బంది అనేది మనకి ఇక్కడ రావడం చూపిస్తూ ఉంది. తర్వాత ఇక్కడ కడుపు భాగంలో ఎక్కువ, అంటే మనకి ఇక్కడ నాభి స్థానం అంటాం. ఇక్కడ కడుపు ఉబ్బసము, గ్యాస్ ప్రాబ్లం, మంట వల్ల వచ్చే ఇబ్బందులు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. వీటి పరంగా కూడా మీకు ఆరోగ్యం అనేది మనకు చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు శనేశ్వర స్వామి ఇక్కడ మీకు 8వ స్థానంలో చూడడం వల్ల కూడా మీకు మీకు డైజెషన్ సమస్య కూడా ఎక్కువగా మనకు రావడం అనేది మనకి ఇక్కడ చూపిస్తూ ఉంది. లేడీస్కి అయితే ఇక్కడ మనకి ప్రెగ్నెంట్గా ఎవరైనా ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా ఇబ్బందులు, అంటే ఎవరైతే డెలివరీ అయ్యే వాళ్ళకి కానీ, అదేవిధంగా ప్రెగ్నెంట్గా ఉండే వాళ్ళకి కానీ కొద్దిగా ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బందులు అనేవి చాలా ఉంటాయి. కొందరికి సంతానపరంగా ట్రై చేసే వాళ్ళు కూడా కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది, ఆటంకాలు కొద్దిగా వస్తూ ఉంటుంది. అదే లేడీస్కి మనకి పీసీఓడి సమస్యలు, మంత్లీ వీళ్ళకి నెలసరిగా వచ్చే సమస్యలు ఇవన్నీ కూడా వీళ్ళు కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కొద్దిగా వేడి వల్ల వచ్చే ఇబ్బందుల వల్ల, వేడి అంటే మనం పెద్దం అంటాం. కాబట్టి దీనివల్ల శరీరం వేడి అయ్యేదాని వల్ల వీళ్ళకి ఆరోగ్యపరమైన సమస్యలు అనేవి వీళ్ళకి కొద్దిగా పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా వీళ్ళకి గొంతు భాగం, మెడ భాగం కూడా కొద్దిగా ఆరోగ్య సమస్యలు రావడం ఇది కూడా మనకి ఇక్కడ ఈ రాశి వారికి ఎక్కువగా వచ్చి మనకి చూపిస్తాను. అంటే ఇక్కడ రాశిలో రాహు యొక్క ప్రభావం ఏమంటే రాశిలో రాహు అంటే ఏమంటే ఇక్కడ స్కానింగ్ ఇది తీపించడం. అంటే స్కానింగ్ అంటే మీకు ఎంఆర్ఐ స్కానింగ్, సిటీ స్కానింగ్, అల్ట్రా స్కానింగ్, ఎక్స్రే ఇవన్నీ కూడా కడుపుకో, అంటే పాదాలకో, నడుముకో ఇట్లా కూడా వీటింతా కూడా మనం చూపిస్తూ ఉంటాడు. కాబట్టి ఒకటి ఈయన ఆపరేషన్లకి రాహు అంటే మనకు ఆపరేషన్ చేయించడం, రాహు యాక్సిడెంట్ చేయించడం, రాహు ఇక్కడ స్కానింగ్ తీయించడం. అంటే మీకు ఏమైనా ఉందో లేదని కూడా మీకు కొద్దిగా మీకు అపోహలు వస్తూ ఉంటాయి. అదే మీ డాక్టర్ దగ్గర పోయినా కూడా మీరు స్కానింగ్ తీపించండి అంటారు. అంటే మీకు ఇక్కడ ఏం మనకి ఇక్కడ స్కానింగ్ అనేది ఒక తీపించడం ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా ఉంటాయి. మీరు ఇప్పుడు చేసిన ఎంఆర్ఐ స్కానింగ్ తీయండి. ఇప్పుడు ఎంఆర్ఐ స్కానింగ్ అనేది 2025, 2026 వరకు కూడా ఈ సంవత్సరంలో వీళ్ళు తీస్తూ ఉంటారు. అంటే బ్లడ్ టెస్ట్, మీకు ఏదైనా జబ్బు ఉందని, అంటే ఈ జబ్బులకి అధిపతి ఆ జబ్బు అంటే ఇక్కడ ఏమంటే వైరస్ లాంటిది. కాబట్టి అలాంటి ఏదైనా తీవ్రమైన ప్రభావం ఏదైనా ఉంది అని సూక్ష్మంగా ఈయన ఉండే వ్యక్తి అనమాట. అంటే రాహు అంటేనే మనం గెస్ చేయలేం. కాబట్టి అప్పుడు మనం డాక్టర్లు ఏం చెప్తారంటే మీరు స్కానింగ్ ఎత్తండి,
బ్లడ్ టెస్ట్ తీసుకోండి అంటా ఉంటారు. దీని కూడా మీకు 2025 2026లో ఎక్కువగా మీరు చేసి తీయడం అనేది చూపిస్తూ ఉంటుంది. రాహు కూడా వచ్చేసి ఒక రాయి అనమాట, అంటే కిడ్నీలో స్టోన్స్. ఇది కూడా మనకి మనం చూసుకోవచ్చు. 2025 2026 అంతా కూడా ఎవరికైతే వచ్చేసి ఇంతవరకు నాకు వచ్చేసి షుగర్ లేదండి, నాకు బీపీ లేదండి, థైరాయిడ్ లేదంటారు కదా, ఇలాంటి కంటిన్యూ వేసుకునే వచ్చేసి మందులు, అంటే మనకి షుగర్కి రోజు వేసుకుంటాం, అదే మనం వచ్చేసి బీపీకి వేసుకుంటాం. ఇవన్నీ కూడా చేసి వీళ్ళకి ఈ ఏలినాటి శనిలో ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఈ ఏలినాటి శనిలో వీళ్ళకి కొందరికి వస్తాయి, కొందరికి వచ్చేసి ఈ 2000 వచ్చేసి మనకి వచ్చేసి 20 నుంచి వచ్చేసి వీరి యొక్క 2020 అంటే మనకి కరోనా నుంచి మనకి వీళ్ళకి స్టార్ట్ అయింది కాబట్టి ఏ టైం అయినా వీళ్ళకి వచ్చేసి ఇలాంటివి చేసి ఒక 40 ఏళ్ళు వచ్చేసి దాంట్లో ఇలాంటి కూడా ఆరోగ్య సమస్య వచ్చిందని మనకి చూపిస్తూ ఉంది. కాబట్టి ఆరోగ్యపరంగా చెప్పాలంటే చాలా జాగ్రత్తగా తీసుకోవాలా. వీళ్ళకి ఎక్కువ వచ్చేసి కుంభరాశి వాళ్ళకి ఎక్కువ సంతానపైన దృష్టి ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ సంతానం యొక్క గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాయి, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, సంతానం యొక్క డెవలప్మెంట్ గురించి, సంతానానికి వచ్చేసి మనం పెళ్లి చేయాలా, సంతానానికి ఇంకా ఉద్యోగం రాలేదే, సంతానానికి వచ్చేసి ఆరోగ్యం బాగాలేదే, సంతానం మన సినిమా వినలేదే, మన సంతానం లేదే, ఇలాంటి ఆలోచనలు అంటే సంతాన పరంగా కూడా వీళ్ళకి నిరంతరం వచ్చేసి వీళ్ళ యొక్క ఆశలు కోరికలంతా కూడా వాళ్ళ పైన వెళ్ళుకుంటాయి. అంటే వాళ్ళకి వచ్చేసి అనుకూలంగా లేకపోవచ్చును, అంటే గ్రహాలు, అందువల్ల మీరు ఆలోచించండి. మీకు అనుకూలం లేనప్పుడు వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అంటే మీ యొక్క ఫ్యూచర్ అంతా కూడా మీకు వచ్చేసి మీ యొక్క పిల్లలే కాబట్టి ఆలోచిస్తారు. అలాంటి ఒక పొజిషన్ అంతా కూడా మనకి 2025 2026 వస్తుంది. ప్రధానంగా వచ్చేసి ఇక్కడ చేసి ఇక్కడ మనకి చూపిస్తాము. ఈ విధంగా చూపిస్తాము కాబట్టి ఎక్కువగా మీరు చేసి మందులు వాడడం అనేది కంపల్సరీ. అంటే ఇక్కడ మీరు మందులు నేను వాడిందే లేదండి అనేవాళ్ళు కూడా వచ్చేసి మనకి 2025 2026లో పూర్తిగా ఈ సంవత్సరం పూర్తిగా కూడా మీరు చేసి మెడిసిన్ వాడతారు. దీనికి ఎలాంటి చేసి సందేహం లేదు. కొందరు చేసి ఎక్కువ వచ్చేసి మన అలోపతి అంటే ఇంగ్లీష్ మందులు ఎక్కువ మంది వాడతారు. కొందరేమో వచ్చేసి మనం హోమియోపతికి వెళ్తాం, కొందరు ఆయుర్వేదికి వెళ్తాం, సిద్ధవైద్యకి వెళ్తాం అనేది కూడా కొంచెం మారుతూ ఉంటారు. అంటే ఆలోచనతో చేసి మీకు వచ్చే ఆలోచనలు ఇతరులకు ఇచ్చే మీకు గైడెన్స్ వల్ల కూడా మీరు మన ఆస్కారం ఎక్కువగా చూపిస్తూ ఉంది. కాబట్టి ఆరోగ్యపరంగా చెప్పాలంటే ఈ సంవత్సరం కూడా మీకు కొద్దిగా వీక్గానే ఉంటుంది. ఈ సంవత్సరంలో కూడా వీక్గానే ఉంటుంది. కానీ మీరు వచ్చేసి కంటిన్యూ మీరు ఈ మందులు వాడుతూ ఆహార నియమాలు ఫాలో అవుతూ కొద్దిగా ఎక్సర్సైజ్ లాంటివి చేసుకునే దానివల్ల మనసు ప్రశాంతంగా ఉంచుకునే దానివల్ల కొద్దిగా కంట్రోల్లో ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ధనం ఖర్చు పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ మీరు కొద్దిగా ధనం ఖర్చు అవుతుంది. నెక్స్ట్ ఇయర్ మీకు చేసి ఈ సంవత్సరం ఎందుకు అనుకోండి, లేదంటే నెక్స్ట్ ఇయర్ ఇచ్చే కూడా మీకు వచ్చేసి ధనం ఖర్చుతో మీకు ఆరోగ్యం అనేది మళ్ళీ మీకు బాగా వస్తుంది. అంటే నెక్స్ట్ ఇయర్ కొద్దిగా ఆరోగ్యం మీకు అనుకూలంగా ఉంది. దానికి కారణం గురువు ఇక్కడ మారేదాని వల్ల 6 గురువు రావడం వల్ల మీకు వచ్చేసి మంచి వైద్యులు, అనుభవం ఉన్న వైద్యులు, సీనియారిటీ ఉన్న వైద్యులు, అదేవిధంగా వచ్చేసి మీకు చేసి అంటే ఒక మందు ఒకటి సెట్ అవుతుంది, ఒక సెట్ కాదు. అంటే కుంభరాశి వాళ్ళకి ఏ మంది అయితే సెట్ అవుతుందో, ఈ పెద్ద వాత కఫం ఎవరికైతే ఉంటుందో దాని సూటబుల్ మందులు అనేది మీకు చేసి ఈ సంవత్సరం మీకు ఎన్నిక నుంచి మీకు గురువు మారడం వల్ల మీకు ఈ సంవత్సరం మీకు గురువు మారడం వల్ల ఆ మందులు మీకు చేసి పనిచేసి నెక్స్ట్ ఇయర్ మీకు కొద్దిగా ఆరోగ్యానికి మీరు వస్తారనుకోండి ఇక్కడ చూపిస్తూ ఉంది. కాబట్టి మీ వీలైన రోజు కూడా మీరు చేసి ఈ సంవత్సరం మీరు సెప్టెంబర్ వరకు కూడా మీరు ఆరోగ్యం వీక్గానే ఉంటుంది. కాబట్టి మీరు చూసుకొని జాగ్రత్తలు తీసుకోండి. నేను చెప్పిందే కాకుండా వేరే చేసి సమస్య కూడా ఉండొచ్చును. కాబట్టి మీ జాతక పరిశీలన అనేది ఈ సంవత్సరం కూడా మీరు చేసి కంపల్సరీ చేసుకోవాలి. అంటే ఇక్కడ వచ్చేసి జనవరి, ఫిబ్రవరి, మార్చిలో కూడా మీరు చేసుకోవచ్చును. ఈ సమయంలో మీరు మార్చి ఈ జతలో మీరు చేసి దగ్గర పోకుండా మీరు చూపించుకోలేదంటే మళ్ళీ మీరు చేసి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో కూడా మీరు ఒకసారి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ఒకసారి చూపించుకొని మీరు కొన్ని వాళ్ళ ద్వారా సలహాలు మాత్రం ఇస్తారంతే. మీ సమస్యకి సలహాలు ఇస్తారు. మీకు ఈ విధంగా ఉంది మీ యొక్క ఆరోగ్యం, ఈ సమయంలో మీకు చేసే ఆరోగ్య సమస్య అనేది మీకు దానికి పెరుగుతుంది ఆ భాగంలో. కాబట్టి మీరు ఈ సమయంలో మీరు మందులు వాడండి, ఇలాంటి ఫుడ్ తినండి, ఈ విధంగా ఉండండి వాళ్ళు చెప్తారు. దాన్ని మీరు ఫాలో అవ్వడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా కంట్రోల్లో ఉండి మీకు ఈ గురువు రావడం వల్ల మీకు చేసి జూన్ తర్వాత మీకు గురువు రావడం వల్ల మీకు అక్టోబర్ నుంచి కూడా మీకు చేసి చూసుకునే మందులు కావచ్చును. మీకు అనుకూలమైన డాక్టర్ మీకు రావడం వల్ల మీకు ఆరోగ్యం అనేది మీకు కొద్దిగా కంట్రోల్లోకి వస్తుంది. 2027లో మీకు ఆరోగ్యం కంట్రోల్లోకి వస్తుంది. ఇది మీకు ఆరోగ్యం గురించి తెలియజేశాను. మరో వీడియోలో అంటే ఇది చేసి 4వ వీడియో ఇది కుంభరాశి వారికి.
5వ వీడియోలో మీకు వచ్చేసి భార్యాభర్తల గురించి, వివాహం గురించి, ప్రేమ గురించి, అక్రమ సంబంధం గురించి, భార్య సంబంధంలో ఏమి సఖ్యత అంటే వీళ్ళు ఏ విధంగా చేసి వీళ్ళు చేసి కొద్దిగా అన్యోన్యంగా ఉంటారు అనే దాని గురించి మీకు 5వ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఇది కూడా మీకు లెంత్గా ఉంటుంది, ఎక్కువ మీకు చేసి చెప్పడం అనేది ఉంటుంది ఇక్కడ. అంటే ఇక్కడ ఇన్ని మీకు చేసి 3 వీడియోలు మీకు ఫాస్ట్గా చెప్పేశాను. ఈ 4వ వీడియో ఆరోగ్యం గురించి మాత్రం మీకు వచ్చేసి ఈ వీడియో ఎక్కువ చెప్పడం కారణం అంటే మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ చెప్పాను. నెక్స్ట్ వివాహ సమస్యలు, ప్రేమ సమస్యలు, అక్రమ సంబంధాలు, భార్య మధ్య సఖ్యత లేకపోవడం, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు, మీకు ఆరోగ్య సమస్యలు, మనస్తాపాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ లైన్ అంతా ఉంది అనమాట. ఈ లైన్ గురించి మరో ఒక పెద్ద వీడియో మీకు చేసి 6వ వీడియో మీకు చేసి తెలియజేస్తాను.